మీరు లేఖనములను జాగ్రత్తగా పరిశీలించండి. మనము వినని దానినే ఇదే ఇక మనకు సమస్తము సర్వస్వం అని భావించకండి దయచేసి. మనకు ప్రభువు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ పరిశుద్ధ లేఖనములలో ఒక ఆశ్చర్యకరమైన సంగతిని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అదేంటంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అన్నాడు. ఇల్లు కట్టువారు అనగా సంఘములు స్థాపించుచున్నవారు, వారందరూ కూడా మూలరాయిని నిషేధించారట. మూలరాయి అనగా క్రీస్తు. క్రీస్తు లేని బోధలు చేస్తూ క్రీస్తు లేని సంఘములు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఇది ప్రభువు వల్లనే కలుగుతుందట. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని తెలియచేస్తున్నాడు. క్రీస్తు లేని సంఘములు అవి సమాధులే కాని సోదరులారా, సంఘములు కావు. అవి భయంకరమైన పాతాళలోక ద్వారములే కానీ పరలోక ద్వారములు కావు. ఈ సత్యాన్ని మీరు ఎందరూ క్రైస్తవులు ఈనాడు అంగీకరించి లేకుంటే తెలుసుకుని ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ఈ మాటను తెలియచేస్తున్నాడు. ఇల్లు కట్టు వారందరూ కూడా చాలామంది మూలరాయిని నిషేధించి ఇల్లులు కడుతూ ఉన్నారట. కనుక ప్రభు ఏం చేశాడో తెలుసా? ఈ దుర్మార్గులైన వాళ్ళు అనేకులు తన పనిలో చొరబడిపోతూ ఉన్నారు కనుక ఆయనే ఈ కట్టుచున్న అనగా ఈ బోధకులను మోసం చేస్తూ ఉన్నాడు సోదరులారా. కనుకనే వాళ్ళు క్రీస్తు లేని బోధలు బోధిస్తూ తమ ఈ లోకం చుట్టూ ప్రజలను తిరుపుతూ వారు కేవలము శరీర సంబంధమైన బోధలతోటి దేవుని యొక్క సేవను చాలా చాలా మోసయుక్తంగా చేస్తున్నారు. కనుక ప్రభువు కూడా వారిని తృణీకరించాడు. దేవుని రాజ్యము వారి యొద్ద నుంచి తొలగించేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ వ్యర్థమైన మాటలు చెప్పుకొని కాలయాపన చేసేవారే, కానీ దేవుని యొక్క రాజ్యమును అనేకుల దగ్గర నుంచి ప్రభు తొలగించాడని మీకు తెలుసా అసలు? అంతేకాదు, ఈ రాతి మీద పడువాడు మొక్కలైపోతాడు, ఈ రాయి ఎవరి మీద పడితే వారు నలి అయిపోతారు అని తెలియచేస్తున్నాడు. కనుక మూల రాయి లేని సంఘములలో ఒకవేళ మీరు ఉన్నట్లయితే దయచేసి బయటికి వెళ్ళిపోండి. దయచేసి క్రీస్తు బోధ ఎక్కడుందో వెతుక్కొని ప్రభు రాజ్యం కొరకు మీ ఆత్మలను సిద్ధపరచుకోనండి. వ్యర్థమైన బోధలు విని మీకు మీరు హాని చేసుకోవద్దు, మీ ఆత్మలను చంపుకోవద్దని నేను ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను.